రేషన్ షాపులతో పాటు పాఠశాలలకు, విద్యార్థులు వసతి గృహాలకు, అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం తదితర సరుకులు పంపిణీ చేసే సివిల్ సప్లైస్ స్టాక్ పాయింట్ల నిర్వహణ పనితీరు ఏమాత్రం బాగాలేదని, అధికారులు ఎవరూ అందుబాటులో లేరని రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ బీజేపీ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య అసంతృప్తిని వ్యక్తం చేశారు. పిఠాపురం పట్టణంలోని గొల్లపేటలో ఉన్న రేషన్ దుకాణాన్ని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ మాలకొండయ్య పరిశీలించారు. ప్రజలకు సరుకుల పంపిణీపై ఆరా తీశారు. అక్కడ ఉంచిన సరుకుల గురించి డీలర్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి బైపాస్ రోడ్డును గల పిఠాపురం, గొల్లపురం ప్రాంతాలకు చెందిన సివిల్ సప్లైస్ స్టాక్ పాయింట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాలకొండయ్య మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కాళ్ళ ధనరాజ్, బీజేపీ సీనియర్ నాయకులు బుర్రి మురళీధర్రావు, దాట్ల సూర్యనారాయణరాజు, తోట ఏడుకొండలు, గండి కొండలరావు, పసుపులేటి సత్యబాబు, ఉలటి వెంకటేశ్వరరావు, గరగ వీరబాబు తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం స్టాక్ పాయింట్ ఏదైతే ఉందో అదేవిధంగా గొల్లపురంకు సంబంధించినటువంటి స్టాక్ పాయింట్, 2 స్టాక్ పాయింట్లు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ సిబ్బందితో మాట్లాడి అక్కడ ఎంఎస్ఓ గారు అదేవిధంగా టెక్నికల్ సిబ్బంది వారితో కూడా కొన్ని విషయాలు తెలుసుకొని అక్కడ ఉండేటటువంటి స్టాక్ ఏదైతే ఉందో, గోడాము యొక్క సెక్యూరిటీ ఏదైతే ఉందో, అక్కడ పనిచేసేటటువంటి హమాలీలు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా మాట్లాడడం జరిగింది. చాలా విషయాలు అక్కడ కొన్ని సమస్యలను కూడా గుర్తించడం జరిగింది. అవన్నీ కూడా వెంటనే పరిష్కరించి సిబ్బందికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ స్టాక్ పాయింట్లో నిలబెడుతున్నటువంటి ఆహార దినుసులు ఏవైతే ఉన్నాయో వాటికి భద్రత పెంచే విధంగా, తర్వాత ట్రాన్స్పోర్ట్ ఉన్నటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి నాణ్యతతో కూడినటువంటి వెహికల్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను కూడా మెరుగుపరచమని చెప్పి మరి కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఆ విధంగా అక్కడ ఉండేటటువంటి హమాలీలు ఎవరైతే ఉన్నారో జీతాలు టయానికి 1వ తేదీ ఇవ్వకుండా మాకు 20వ తేదీలో ఇస్తున్నారు. అదేవిధంగా గొల్లప్రోళ్ళు హమాలీలు మాకు కేవలం 300 టన్నులు మాత్రమే ఇక్కడ స్టాక్ ఉండడం వల్ల మా కుటుంబాలు బతకడానికి సరిపోయినంత జీతం లేదు, పని కూడా లేదు. కాబట్టి మాకు పని పెంచి తగినంత జీతాలు వచ్చేలా చూడమని చెప్పి కూడా అడిగారు. ఇవన్నీ కూడా మా చైర్మన్ గారు తోట సుధీర్ గారికి, జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి, అదేవిధంగా మా యొక్క కమిషనర్ గారికి తెలియజేసి త్వరగా పరిష్కారం అయ్యే విధంగా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి సివిల్ సప్లై డైరెక్టర్గా, భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఈరోజు ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. త్వరలో ఈ విషయాలన్నింటినీ కూడా వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయని కూడా ఆశిస్తున్నాం. ఎమ్మెల్యేస్ పాయింట్ సంబంధించినటువంటి బాధ్యత కలిగిన అధికారులు, నేను ఇవాళ ఉదయమే సమాచారం ఇచ్చినప్పటికీ అక్కడ లేకోకుండా ఎవరైతే సిబ్బందిని పెట్టి వారు వెళ్ళిపోయారో అక్కడ జరుగుతున్నటువంటి అవినీతి బయటపడుతుందని చెప్పి తప్పించుకున్నారన్నట్టుగా మేము భావిస్తున్నాం.